అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు కేకే స్పోర్ట్స్ రివ్యూ. నిన్నటి ఐపీఎల్లో జరిగిన ఎల్ క్లాసికో చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం. భారీ అంచనాల మధ్య జరిగిన ఈ పోరులో చెన్నై తమ డామినెన్స్ ను మరోసారి చాటుకుంది. ముంబైని వారి సొంత గడ్డపై చిత్తు చేసి 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అసలు మ్యాచ్ ఎక్కడ మలుపు తిరిగింది? ఎవరా హీరోలు? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందుగా టాస్ గెలిచి చెన్నై బౌలింగ్ ఎంచుకుంది. ముంబై బ్యాటింగ్ లో నమందిరి 57 పరుగులతో అదరగొట్టినప్పటికీ మిగిలిన వారు పెద్దగా రాణించలేకపోయారు. ముఖ్యంగా డెత్ ఓవర్ లో సిఎస్కే బౌలర్ అన్సుల్ కంబోజ్ 3 వికెట్లు తీసి ముంబైని అడ్డు విరిచాడు. దీంతో ముంబై 20 ఓవర్లలో 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సిఎస్కేకి ఆరంభంలోనే చిన్న షాక్ తగిలినా కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మ్యాచ్ ని భుజానికి ఎత్తుకున్నాడు. 67 పరుగులతో నాట్అవుట్ గా నిలిచి క్లాస్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇక యంగ్ ప్లేయర్ కార్తిక్ శర్మ గురించి చెప్పాలి. తన తొలి హాఫ్ సెంచరీతో ముంబై బౌలర్లను ఒక ఆట ఆడుకున్నాడు. వీరిద్దరి 98 పరుగుల భాగస్వామ్యం సిఎస్కే విజయాన్ని సులభం చేసింది. ఈ మ్యాచ్ లో టర్నింగ్ పాయింట్ ఏంటంటే స్పిన్నర్ నూర్ అహ్మద్ వేసిన ఆ కట్టుదిట్టమైన ఓవర్లు. దీనివల్ల ముంబై మిడిల్ ఓవర్స్ లో పరుగులు చేయలేక ఒత్తిడికి గురైంది. ఈ విజయంతో చెన్నై ప్లే ఆఫ్స్ రేస్ లో దూసుకెళ్లిపోతుంది. ముంబైకి మాత్రం దారులు మూసుకుపోతున్నాయి. సో నిన్నటి మ్యాచ్ లో మీకు నచ్చిన ప్లేయర్ ఎవరు? కింద కామెంట్ చేయండి. మరిన్ని ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. థ్యాంక్ యూ.